దేవతలకు శత్రువైన ఓ రాక్షస రాజును ఇప్పటికీ కేరళ ప్రజలు పూజిస్తున్నారు. ఎందుకు? రాక్షస వంశానికి చెందిన రాజే, కానీ అతని రాజ్యంలో పేదరికం లేదు, నేరం లేదు, క్రూరత్వం లేదు. ప్రజలందరినీ సమానంగా చూసేవాడు. అతను గొప్ప దానగుణం కలవాడు. అతని వద్దకు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా కాదనకుండా అలాగే ఇచ్చేవాడు. అతని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. అతని కీర్తి రోజు రోజుకి పెరిగిపోయింది. అతని శక్తి వైభవం చూసి దేవతలు భయపడారు. దేవతలందరూ తమ అధికారాన్ని కోల్పోతామనే భయంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. ఆ రాక్షస రాజును ఆపడానికి విష్ణుమూర్తి ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారమే వామన అవతారం. ఆ రాక్షస రాజే బలిచక్రవర్తి. ఒకరోజు బలిచక్రవర్తి యజ్ఞం చేసి ప్రజలకు దానాలు ఇచ్చే సమయంలో వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అక్కడికి వెళ్ళాడు. ఆ బాలుడిని చూసిన బలిచక్రవర్తి నీకు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు 3 అడుగులు కావాలని అడుగుతాడు. బలిచక్రవర్తికి అర్థమవుతుంది ఆ బాలుడు రూపంలో వచ్చింది ఇక ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని. అయినా కూడా బలిచక్రవర్తి ఆ బాలుడు అడిగిన దానికి అంగీకరించాడు. ఆ చిన్న బాలుడు విశ్వ రూపాన్ని ధరించి మొదటి అడుగు భూమిపైన, 2వ అడుగు ఆకాశంపై పెట్టాడు. 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి 3వ అడుగు నా తలపై పెట్టండి అని తన తలను సమర్పించాడు. ఆ రాజు దాన గుణానికి సంతృప్తి చెందిన విష్ణుమూర్తి అతన్ని సంహరించకుండా పాతాళానికి తొక్కేస్తాడు. ఈ బలిచక్రవర్తి ఇంకెవరో కాదు, ఈ బలిచక్రవర్తి తండ్రి విరచనుడు. ఈ విరచనుడి తండ్రి ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి మనవడే ఈ బలిచక్రవర్తి. కానీ విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినా కూడా విష్ణుమూర్తి బలిచక్రవర్తికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. సంవత్సరానికి ఒక తూరి తన ప్రజలను చూడడానికి భూమిపైకి రావచ్చు. నువ్వు చిరంజీవిగా కలియుగం అంతమైపోయేంత వరకు ఉంటావు అని వరాన్నిచ్చాడు. బలిచక్రవర్తి భూమిపైకి వచ్చిన రోజే తిరువోణం. అందుకే కేరళ ప్రజలు ఆయన రాకను ఒక పండుగలా జరుపుతారు.